అందరికీ నమస్తే. తెలంగాణలో ఓ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమో అర్థం కాకుంటున్నది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏం ఆలోచిస్తా ఉన్నారు? అంత న్యూట్రల్లోకి వచ్చేసిర్రు. న్యూట్రల్లోకి వచ్చిండ్రు. ఓ పార్టీ మీద గెలిచి మరొక పార్టీలోకి మారిపోయినరు. ఏం కాదులే, ఇదంతా షరా మామూలే. గతంలో 2014లో కేసీఆర్ గెలిచినప్పుడు కాంగ్రెస్ వాళ్ళంతా బీఆర్ఎస్ లోకి పోలేదా? మళ్ళీ ఆ తర్వాత 2018లో కూడా మొత్తం కాంగ్రెస్ వాళ్ళంతా బీఆర్ఎస్ లోకి పోయినారు కదా, మంచిగా అధికారాన్ని అనుభవించారు. రైట్, ఇక మనం కూడా పార్టీ మారేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు పరిపాలించిన తర్వాత అపోజిషన్ లోకి వెళ్ళిపోయింది. సో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినటువంటి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినటువంటి ఓ 10 మంది ఎమ్మెల్యేలు ఏం కాదు అంత బాగానే ఉంటుందని చెప్పి టక్కన పార్టీ మారింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు కథ. బీఆర్ఎస్ వాళ్ళు సీదా కోర్టుకు పోయినారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోయినారు. రకరకాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా పార్టీ మీద గెలిచి అవతల పార్టీలోకి ఎట్లా పోతారు అని చెప్పి ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం చేయటం, ఇది కొంత బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన కేసు కొద్దిగా ఇదైతే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీలో పంచాయతీలుగా మామూలుగా లేవు. ఆడేమో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటాడు. గెలిచిన ఎమ్మెల్యేనేమో ఆడికెళ్ళి ఎమ్మెల్యేగా ఆయన నడుస్తుంటది, ఆ అధికార పార్టీలోకి పోయింది. కాబట్టి ప్రధానంగా 10 నియోజకవర్గాలు, 10 నియోజకవర్గాలలో మస్తు పంచాయతీ ఉన్నది. అసలుకే పదవులు లేవు. 10 ఏళ్ల నుంచి ఎదురు చూసిర్రు. అలా అధికారం వచ్చింది. అరే అధికారం వస్తే మంది నడవాలి, అధికారం వస్తే మనకి పదవులు రావాలి. ఆయా బీఆర్ఎస్ లా 2023 ఎన్నికల కంటే ముందు, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ మారిన వాళ్ళందరికేమో గ్రీన్ కార్పెట్లు వేసాం, పదవులు ఇచ్చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తట్టుకొని ఇవాళ మేము నిక్కార్సిగా నిలబడితే మమ్మల్ని ఏమో ఎన్నికలైనా నిలబెడతా ఉన్నారు. ఏంది పంచాయతీ అని చెప్పి 10 నియోజకవర్గాలలో ఈ లొల్లి. అవి ఎందుకు వచ్చినా బాబు, అసలు రాకుంటుండే అందులోనే ఉంటే అయిపోయేది అని చెప్పేసి ఈ 10 నియోజకవర్గాల ప్రజలు ఎమ్మెల్యేలు ఆలోచన చేస్తా ఉంటే, ఓవైపు కేసు సుప్రీంకు స్పీకర్కి నోటీసులు పంపించింది సుప్రీంకోర్టు. ఈ నెల 25వ తారీఖు, మార్చి 25వ తారీఖు లోపు అటో ఇటో తేల్చాల పంచాయతీ. వాళ్ళు ఎట్లా అనర్హత వేటు వేయరు, సుప్రీం తీసుకోరు, స్పీకర్ తీసుకోడు, కానీ ఆడికెళ్ళి కోర్టే తీసుకునేటట్టు కనపడతా ఉన్నది. సో ఇవన్నీ ఎందుకు? ఇక సొంత గూటికే పోతే అయిపోతుంది కదా, మళ్ళీ ఆడికెళ్ళి వచ్చిన ఆడికే పార్టీ అధినేతతోటి మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఆలోచిస్తా ఉన్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్న తరుణంలో ఒక అడుగు ముందుకేసినట్లు, ఈ 10 మందిలో ఒక ఎమ్మెల్యే అడుగు ముందుకేసినట్లు ఇప్పుడు మనం చెప్పినటువంటి విధంగానే వచ్చిన సొంత గీటికే పోతే అయిపోయింది ఊక వీళ్ళతో పంచాయతీ అని చెప్పి ఒక ఎమ్మెల్యే మాత్రానికి ఓ అడుగు ముందుకేసినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతా ఉన్నది. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఇక ఆయన కేసీఆర్ ఫోటో ఇంక అట్లే పెట్టుకున్నాడు క్యాంప్ ఆఫీస్ లా. పార్టీ మారింది కానీ ఇంకా మనసులో మాత్రానికి కేసీఆర్ ఉన్నట్టున్నాడు. ఆడికెళ్ళి ఫోటో మారలేదు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా గమనించారు. కాటా శ్రీనివాస్ అనుచరులంతా కూడా గమనించి ఇక ఒకేసారి పార్టీ కార్యాలయం మీద దాడి చేసి కేసీఆర్ ఫోటోను చూపించిర్రు. సో అక్కడ ఉన్నటువంటి కుర్చీలు కూడా గులాబీ కలర్లోనే ఉంటాయి, పింక్ కలర్లోనే కుర్చీలు ఉన్నాయి. ఏం మారలేదు, కేవలం మనిషి మాత్రమే పైకి మారండి కానీ లోపల మనసులో మొత్తం కేసీఆర్ ఆ పింక్ గులాబీ గుర్తే ఉందని చెప్పి ఆడికెళ్ళి అసలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు సో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తే, అవును మరి ఏంది రెస్పాండింగ్ సార్, ఏమైంది సార్ మీరు ఇంకా కేసీఆర్ ఫోటోనే ఉన్నది క్యాంప్ ఆఫీస్ లా, ఇదేం సార్ మీరు పార్టీ మారిండ్రు, ఇప్పుడు మరి మీకు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండాలి కానీ ఏంటి సార్ ఇంకా కేసీఆర్ ఫోటో ఉందంటే, నా ఇష్టమే, నాకు కేసీఆర్ అంటేనే ఇష్టం, నాకు ఇష్టమైతే పెట్టుకుంటా లేకపోతే లేదు, నాకు ఎవరైతే ఇష్టమైతే వాళ్ళే పెట్టుకుంటా అని చెప్పి ఒక అడుగు ముందుకేసిండి. ఫస్ట్ స్టెప్ ఇది తీసుకున్నాడు. ఆ తర్వాత వచ్చేసేసి ఇక మొన్న విన్నాం, ఇక అది ఊక కూడా మాట్లాడుకోవడం బాగవుతులే కానీ మొన్న ఒక డంప్ యార్డ్ విషయంలో ఆడికెళ్ళి అంతా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పోతే గదేం పార్టీ అని చెప్పి ఓ బూత్ మాట అన్నాడు. సో సెకండ్ది అది కూడా సోషల్ మీడియాలో అయితే. ఇక మూడవది డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మన కేసీఆర్ ఛాంబర్కి వచ్చిండు, అసెంబ్లీకి వచ్చిండు. నిన్న గవర్నర్ గారి ప్రసంగం ఉంది, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయనంటే గూడెం మహిపాల్ రెడ్డి నిన్న సీదా పోయి ఇక వాళ్ళ దగ్గర వాళ్ళది మ్యారేజ్ ఉంటే మ్యారేజ్ కార్డు ఇచ్చేసేసిండు. ఇక సార్ తోటి అప్పటి ఫీలింగ్స్, ఇక ఆ ఫోటో చూస్తే అప్పుడు ఉన్న ఫీలింగ్స్ ఎట్లా, ఇక కేసీఆర్ కి గూడెం మహిపాల్ రెడ్డికి ఉండేటటువంటి అనుబంధం ఏదైతే ఉంటుందో మనం ఒకేసారి
ఓ కొన్ని సంవత్సరాల తర్వాత ఫారెన్ నుంచో లేకపోతే యాడికెళ్ళో చూడడంలో చూస్తే ఎంత భావోద్వేగానికి గురవుతామో గూడెం మహిపాల్ రెడ్డి సారు కేసీఆర్ సారు ఇద్దరి మధ్య ఆ కలయిక అంత ఇది కనపడ్డది అనమాట. సార్ అసలు ఆ చూపులో ఎన్నో చెప్పుకోవచ్చు. ఇక గూడెం మహిపాల్ రెడ్డి గారి చూపులో బొచ్చడు రాసుకోవచ్చు మనం. తర్వాత ఇక కేసీఆర్ గారి చూపులో కూడా కొంత ఆడగుడు అంతర్మదనం ఉంది. సో మరి ఇక సొంత గూటికి చేరేటటువంటి ఆలోచన గూడెం మహిపాల్ రెడ్డికి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే వీటన్నిటిని మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మాత్రానికి మళ్ళీ ఖచ్చితంగా ఎందుకు ఈడ కాంగ్రెస్ వాళ్ళతో ఊకే లొల్లి, ఆ తర్వాత ఆడికెళ్ళి కోర్టు నుంచి నోటీసులు అంటారు, సుప్రీం స్పీకర్ నోటీసులు అంటారు. సో ఇదంతా పంచాయతీ. మళ్ళీ అసలుకే ఇప్పటికే 15 నెలలు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత ఉన్నది. ఇస్తామని చెప్పినటువంటి గ్యారంటీలు ఇవ్వలేకపోయినరు, వాగ్దానాలు అమలు చేయలేకపోయినరు. ఇదంతా ఎందుకు పంచాయతీ? ఇక చిన్నగా కేసీఆర్ గారినే కలిసి సో ఇదంతా చూస్తూనే ఉన్నారు కదా సార్, గత కొన్ని రోజులుగా కూడా మీరంటే నాకు ఇష్టం ఉన్నది, నేను ఇంకా మీ మనిషిగానే ఉన్నా, మీ మనిషిగానే మాట్లాడుతున్నా తప్ప ఇంకా నేను వేరే ఏం చేయలేదు. సో కాబట్టి నేను మళ్ళీ బీఆర్ఎస్ లోకే వచ్చేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నా, సొంత గిట్టుకైనా మళ్ళీ తీసుకోండి అని చెప్పి గూడెం మహిపాల్ రెడ్డి మాత్రానికి అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారా అనేటటువంటి చర్చ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం జోరుగా చర్చ జరుగుతూ ఉంది. మరి చూడాల గూడెం మహిపాల్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, దానికి తగ్గట్టుగా మరి అవతల బీఆర్ఎస్ పార్టీ అధినేత మరి స్వాగతిస్తారా లేకపోతే ఏం సమాధానం చెప్తారు? సో మరి దీని మీద కోర్టు ఎలా నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. ప్రధానంగా మరి రేవంత్ రెడ్డి గారు పోయి టవలేసి కప్పి తీసుకొచ్చిండు కదా, ఒకవేళ వెళ్ళిపోతా అని అంటే లేకపోతే వెళ్ళిపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా రెస్పాండ్ అవుతాడు అనేది మాత్రానికి కొంత వేచి చూడాల్సి ఉంది.